చలనము కాలము, చలనము మరియు కాలం. క్రింది చలనాలను స్థానాంతర, వృత్తాకార లేదా ఆవర్తన చలనాలుగా వర్గీకరించండి. కింద కొన్ని ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది ఏ చలనం చెందుతుందో మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఒకటిది ఏంటంటే పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక. పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక ఎలా ఉంటుంది? చేతుల కదలిక ఆవర్తన చలనం. తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రం చలనం. తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రము చలనం. ఏంటిది? స్థానాంతర చలనం. తర్వాత రంగుల రాట్నంలో పిల్లవాడి చలనం. ఇదేంటిది? వృత్తాకార చలనం. వృత్తాకార చలనం. తూగుడు బల్లపై పిల్లవాడి చలనం. తూగుడు బల్లపై పిల్లవాడి చలనం. ఇది కూడా ఆవర్తన చలనం. విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనం. విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనం. ఇది కూడా ఆవర్తన చలనం. ఆవర్తన చలనం. తిన్నని వంతెన మీద రైలు చలనం. తిన్నని వంతెన మీద రైలు చలనం. ఏంటిది? స్థానాంతర చలనం. ఏం చలనం అది? స్థానాంతర చలనం. క్రింది వాటిలో సరికానివి ఏవి అంటారు? క్రింది వాటిలో సరికానివి ఏవి? కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకను. అవునా కాదా? అవును, సరైనది. ప్రతి వస్తువు స్థిరబడితో చలిస్తుంది. ప్రతి వస్తువు స్థిరబడితో చలిస్తుంది. అలా ఏం గ్యారంటీ ఏం లేదు కదా. ప్రతి వస్తువు స్థిరబడితో చలించాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. కాబట్టి ఇది సత్యము కాదు, సరైనది కాదు. తర్వాత రెండు పట్టణాల మధ్య దూరాలను కిలోమీటర్లో కొలుస్తారు. రెండు పట్టణాల మధ్య దూరాలను కిలోమీటర్లో కొలుస్తారు. ఇది సరైనదే. తర్వాత ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరం. ఇది సరైనది కాదు. లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరం అనేది సరైనది కాదు. ఎందుకంటే స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదు. రైలు ఓడిని మీటర్ పెర్ అవర్లలో తెలియజేస్తారు. కిలోమీటర్ పెర్ అవర్లో తెలియజేస్తారు. తర్వాత ఒక లఘులోలకం 32 సెకండ్లో 20 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? ఒక సాధారణ డోలకం ఏం చేసింది? 20 డోలనాలు చేసింది. 20 డోలనాలు చేయడానికి ఎంత టైం పట్టింది? అంటే 20 డోలనాలు పూర్తి చేయడానికి పట్టిన కాలం ఎంత? 32 సెకండ్లు. ఇది ఒక డోలనం పూర్తి చేయడానికి 32/20 అంటే 1.6 సెకండ్. 1.6 సెకండ్. అయితే లోలకం యొక్క కాల వ్యవధి, లోలకం యొక్క కాల వ్యవధి ఏమవుతుంది? లోలకం యొక్క కాల వ్యవధి అంటే 1 డోలనాల కాల వ్యవధి కదా. ఒక లోలకం యొక్క కాల వ్యవధి అంటే 1 డోలన కాల వ్యవధి. రెండు స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. రెండు స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పట్టింది. అయితే రైలు యొక్క వడి ఎంత?
రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత? 240 కిలోమీటర్లు. దూరాన్ని అధిగమించడానికి పెట్టే సమయం ఎంత? 4 గంటలు. అంటే మన వేగాన సూత్రం ఏంటి? వేగం అన్నా బడి అన్నా ఒకటే, మ్యాగ్నిట్యూడే కావాలి. కాబట్టి బడి ఈక్వల్ టు దూరము బై కాలం. దూరము బై కాలం 240/4 ఈక్వల్ టు 60 km/h. 60 km/h. తర్వాత గడియారం ఉదయం 8:30కి, గడియారం ఉదయం 8:30 సమయాన్ని చూసినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగు 57,321 కిలోమీటర్ ఉంది. 57,321 కిలోమీటర్లు ఉంది. ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగు 57,336 ఉంది. 57,336 కిలోమీటర్లు ఉంది. అయితే కారు గదిలో దూరం ఎంత? కిలోమీటర్/అవర్లో వాటిని తెలియజేయాలి. కారు ఓడోమీటర్ ప్రారంభ రీడింగ్ ఎంత? 57,32,1.0 కిలోమీటర్. కారు ఓడోమీటర్ తుది రీడింగ్ ఎంత? 57,336.0 కిలోమీటర్. అయితే కారు ప్రయాణ దూరం ఎంత అవుతుంది? తుది రీడింగ్ నుండి తొలి రీడింగ్ తీసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు. కారు దూరం దాటడానికి పట్టే సమయం. కారు ఎంత దూరం కదిలింది కదా, కారు కదిలిన దూరం దాటడానికి పట్టే సమయం 8:50 - 8:30 20 నిమిషాలు కదా. అంటే బడి ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ దూరం ఎంత వచ్చింది? 15 కిలోమీటర్లు. దానికి పట్టే కాలం ఎంత? 20 నిమిషాలు. ఆ కిలోమీటర్ అవర్ నిమిషాలు మనం ఏం చేయాలి? అవర్లోకి మార్చాలి. అవర్లోకి మార్చాలంటే 1/60 × 20. అంతే కదా, నిమిషాల్లో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం గంటల్లో మార్చాలి. ఇప్పుడు మార్చాలంటే 60 చేయాలి. 60 చేస్తే మనకు వచ్చేదంతా 1/3. అంటే దూరం కాలం ఈక్వల్ టు 15/1/3 అవర్ అనమాట. అప్పుడు 45 km/h వస్తుంది. ఎంత? 45 km/h. శర్మ తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాల చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ 2 మీటర్/సెకండ్ పెడుతూ ఉంటే, ఆమె ఇల్లు మరియు పాఠశాలల మధ్య దూరం ఎంత? ఇల్లు మరియు పాఠశాలల మధ్య దూరం. ఇంటి నుండి పాఠశాల చేరుకోబట్టే సమయం అంత. ఇక్కడ ఇంటి నుండి పాఠశాల చేరుకొని పట్టే సమయం 15 నిమిషాలు. అంటే 900 సెకండ్లు. 15 × 60 900 సెకండ్స్. దూరం కదా లెక్కించమన్నాడు. దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. వేగం ఇంటూ కాలం అంటే 900 × 2 అంటే 1800 మీటర్. 1800 మీటర్. అది కిలోమీటర్లు చెప్తే 1.8 కిలోమీటర్. 1.8 కిలోమీటర్. తర్వాత కింది సందర్భాలలో
చలనాలను దూరం కాలం గ్రాఫ్ ఆకారం చూపించాలి. స్థిరవాడితో కదులుతున్న కారు, రోడ్డు పక్కన నిలిపిన కారు. స్థిరవాడితో కదులుతున్న కారు అంటే సమాన కాల వ్యవధిలో సమాన దూరాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇటువైపు డిస్టెన్స్, ఇది కాలం, ఎక్స్ మీద కాలం తీసుకొని వైఎక్స్ మీద డిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ వాటర్ అని 3, 4 ఏదో వేద్దాం. ఇక్కడ కూడా వాటర్ అని 3, 4 ఇప్పుడు సమానం కదా, సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు కదా. అంటే ఇది ఒక సరళ రేఖలాగా మూలబిందు గుండా పోతుందన్నమాట. ఇది అది రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ఒక దూర సమయ గ్రాఫ్ గీసామనుకోండి. అది ఎలా ఉంటుంది, ఇక్కడ కింద టైం తీసుకుందాం, ఎక్స్ అక్షం మీద, వైఎక్స్ మీద డిస్టెన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, కారు సమయం ఏమి మారట్లేదు. 1 సెకండ్ దాకా చూసారు, అక్కడ ఉంది. 2వ సెకండ్ అక్కడ ఉంది. 3వ సెకండ్ ఉంది. దానికి దూరం ఏమీ మారలేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎక్స్ అక్షానికి సమాంతరంగా క్రింది సంబంధాలలో ఏది సరైనది? ఏది సరైనది? బడి కొడు దూరం బై కాలం. బడి యొక్క ప్రాథమిక యూనిట్, బడి యొక్క ప్రాథమిక ప్రమాణం, బడి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటిది? బడి యొక్క ప్రాథమిక ప్రమాణం అంటే మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. ఒక కారు 15 నిమిషాల పాటు 40 కిలోమీటర్ పర్ అవర్, తదుపరి 15 నిమిషాలు 60 కిలోమీటర్ పర్ అవర్తో ప్రయాణించింది. కారు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? కారు వేగం ఎంత? 15 నిమిషాల్లో 40 కిలోమీటర్ల అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్ కారు వేగం. కాలం ఎంత? 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు వస్తుంది? అది 0.25 అవర్స్. వేగం ఈక్వల్ సూత్రం ఏంటి మనకి? దూరం బై కాలం. దూరం ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. అంటే 40 ఇంటూ 0.25. 40 ఇంటూ 0.25 ఈక్వల్ టు 10 కిలోమీటర్. ఈక్వల్ టు 10 కిలోమీటర్ ప్రయాణించిన దూరం. తర్వాత రెండోది ఏంటి? కారు వేగం ఎంత ఇచ్చారు ఇక్కడ? 60 కిలోమీటర్ పర్ అవర్. దీనికి పట్టే సమయం కూడా 15 నిమిషాలే. అంటే 0.25 అవర్. 0.25 అవర్. వేగం కూడా దూరం పై కాలం కదా. అంటే ప్రయాణించిన దూరము వేగము ఇంటూ కాలం ఈక్వల్ టు 60 ఇంటూ 0.25 అంటే 15 కిలోమీటర్లు. అంటే 15 కిలోమీటర్లు. అంటే ప్రయాణించిన మొత్తం దూరం అంతా 10 + 15 ఈక్వల్ టు 25 కిలోమీటర్. అంతే కారు ప్రయాణించిన మొత్తం దూరం అడిగాడు కాబట్టి 25 కిలోమీటర్. ఇక్కడ చూపించిన 2 పటాలు 10 సెకండ్ల కాల వ్యవధులు తీసుకోబడ్డాయి అనుకుంటే ఈ పటాలు 100 మీటర్ల దూరాన్ని 1 సెంటీమీటర్తో చూపించామనుకోండి. ఇప్పుడు అత్యంత వేగంగా వెళ్ళిన కారు యొక్క బడి లెక్కించాలి. వంద మీటర్ల దూరాన్ని 1 సెంటీమీటర్ చూపించాలంటే అత్యంత వేగవంతమైన కారు అట. 100 మీటర్ల దూరం 1 సెంటీమీటర్. స్కేల్తో కొలిచినప్పుడు మనకు చిన్న దూరం ఎంత అంటే 2 సెంటీమీటర్లు. ఇక్కడ ఏంటి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 మీటర్లుగా తీసుకున్నాం స్కేల్లో.
అప్పుడు 2 సెంటీమీటర్లు ఎంత వస్తుంది? 200 వస్తుంది. అయితే ఏంటంటే కారు ప్రయాణించిన దూరం 200 మీటర్లు తీసిన ఫోటోల మధ్య సమయ విరామం ఎంత ఉంది? 10 సెకండ్లు. కారు ప్రయాణ దూరం 200 మీటరు, ఫోటోల మధ్య సమయ విరామం ఎంత? ఫోటోల మధ్య సమయం అంతా 10 సెకండ్స్. కారు వేగం 200/10 20 మీటర్స్ పర్ సెకండ్. ఏబి అను 2 వాహనాల యొక్క చలనానికి దూరం కాలం గ్రాఫ్ గీస్తే ఈ రెండిట్లో ఏది ఎక్కువ పడితో ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏంటంటే మనం వేగాన్ని వాళ్ళ ద్వారా కనుక్కోవాలి. ఇక్కడ మనం పాయింట్లుగా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 అలా తీసుకున్నాం. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నాం. 1 2 3 4 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇది 1 సెంటీమీటర్ అనుకో, ఇది 1 కిలోమీటర్ అనుకోండి. 1 కిలోమీటర్కి ఇక్కడ ప్రయాణించింది, కానీ ఇది 1 కిలోమీటర్ తక్కువే కదా. ఇక్కడ సమయం ఎక్కువ, దూరం తక్కువ. అంటే ఏది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? ఏ దూరం ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది. తర్వాత ఈ క్రింది వాటిలో వాడి స్థిరంగా లేని ఒక ట్రక్ చలనాన్ని సూచించే దూరం కాలం గ్రాఫ్ అంట. 4 ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? ఇది గ్రాఫ్లో వాల్ స్థిరంగా ఉన్నది. దీనికి ఏకరీతి కదలికను చూపించి